దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అందరూ దయించి నా మీద మీరు బాగా దయించి ఈ రాత్రి ప్రార్థన పూర్వకంగా మీరు ప్రభు సన్నిధిలో ఉండాలని ప్రభునందు మీకు నా 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. పోయిన మంగళవారం నాడు నేను యాకోబు రాసిన పత్రిక 4:10 నుండి నేను చదివించి దేవుని ఆత్మ దినం ఆయన ఉద్దేశం నాకు బుధవారం నుండి ఈ రోజు వరకు కూడా చాలామంది దేవుని ప్రజలు మంగళవారం రాత్రి ఉపదేశం గురించి చాలామందిని నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి కూడా ఈ అల్పుణ్ణి, ఈ బలహీనుడిని, ఈ చేతగాని వాడనే నన్ను, మరి ఒక చదువు విద్యా జ్ఞానం లేని మూర్ఖుడైన నన్ను దేవుడు మరొకప్పుడు మూర్ఖుడిని, ఇప్పుడు మూర్ఖుడు కాదు, మరి ప్రభువు నిలవబెట్టి ఆయన సన్నిధిలో బోధించవలసిన రీతిగా బోధించడానికి, దేవుని వాక్కు మన మధ్యకి రావటానికి, మరి ఉపదేశం వస్తున్నప్పుడు నా శరీర బలహీనత, ఎందుకంటే ఒక 5 నిమిషాలు నేను నిలబడటం చాలా కష్టంగా ఉంది నా కుడికాలు వల్ల. కానీ ప్రభు శక్తిమంతుడు, ఆయన మామూలు శక్తిమంతుడు కాదు, సర్వశక్తిగల దేవుడు మన దేవుడు. మరి ఆ దేవుని మీద నమ్మకం నాకుంది, మీ అందరికి కూడా ఉంది. దేవునికి స్తోత్రాలు. చూడండి ప్రియులారా, పోయినసారి నేను దేవుని కుమారుని గూర్చిన విశ్వాస విషయంలోనూ జ్ఞాన విషయంలో మనము సంపూర్ణమైన పురుషత్వం గలవారంగా ఉంటేనే రెండో రాకడలో ఎత్తపడతామని నేను ఆ దినం చెప్పాను. ఒక విషయాన్ని నేను మీకు చెప్పి ఆ దినం నేను సరిగ్గా ముగించేసాను, పూర్తి చేయలేదు. ఆ విషయం టైం ఎక్కువైపోతున్నాం, నేను ముగించాను. ఈ రాత్రి మీకు దాన్ని చెప్పి ముందుకెళ్తాను. మనలో క్రీస్తును గూర్చిన జ్ఞానం, ఆ జ్ఞానం ఉంటే ఒక విశ్వాసిలో క్రీస్తుని గూర్చిన జ్ఞానం ఉన్న వ్యక్తి అండి, అతనికి చూడండి, ప్రకృతి జ్ఞానం గల వ్యక్తి ప్రకృతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతా ఉంటాడు. తన చుట్టూ కాలిపోతున్నా కూడా హల్లెలూయా, ఆ కాలిపోయే దాంట్లోకి దూరి ఏదో సంపాదించాలనుకుంటాడు. అది చూశారు కదా. ఎందుకంటే దానికి అతడు దాని సంబంధి. అలాగే ఒక లోక సంబంధిగానే జీవిస్తాడు, ఒక ఆత్మ సంబంధంగానే జీవిస్తాడు. అలాగే క్రీస్తు యేసు యొక్క జ్ఞానం మనము కలిగి ఉంటే ఏం జరుగుద్దో ఒక్క మాట మీకు చెప్పి నేను నా దేవుడిచ్చే ఉపదేశంలోకి వెళతాను. అందరూ ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదవండి త్వరగా. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రియులారా, క్రీస్తుని గూర్చిన జ్ఞానం చూడండి. ఒకప్పుడు నేను ప్రభులో లేనప్పుడు, రక్షించబడిన తర్వాత కూడా క్రీస్తు ప్రభువును గూర్చిన జ్ఞానం నేను కలిగి లేనప్పుడు, నేను దైవభక్తి క్రీస్తు కృపలో ఉంటూ అంత లోక సంబంధంగా ఆలోచించేవాడిని. దేవుని వాక్య ప్రకారం జీవిస్తే దేవుడు మనల్ని బాగా దీవిస్తాడు, బాగా డబ్బిస్తాడు, అన్ని విషయాల్లో మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలా జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రాలు. నేను వచ్చిన కొత్తలో ఎవరైనా రోగంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమని చెప్తే నేను చాలా వింతగా ప్రార్థన చేసేవాడినండి. ప్రభు, మీరు ప్రార్థన చేయకపోతే ఇక్కడ అవమానం వచ్చేస్తుంది, ఏదేదో చెప్తా ఉండేవాడిని. కానీ ఇప్పుడు అలాంటి పొరపాటు ప్రార్థన నేను చేయను. ఎందుకంటే అప్పుడు నాకు క్రీస్తుని గూర్చిన జ్ఞానం లేదండి. క్రీస్తుని గూర్చిన జ్ఞానం ఉంటే ఒక సత్యము మన అంతరంగంలో మనలో పనిచేస్తూ ఉంటుంది, మనం కలిగి ఉంటాం. అదేంటంటే ప్రియులారా, యేసు ప్రభు వారు శిష్యులు, యేసు ప్రభువుని వెంబడించిన వేలాది మంది శిష్యులు రొట్టెలు చేపలు తిని వేల మంది ప్రభువుని వెంబడించారండి. వాళ్ళందరితో ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పేటప్పటికీ
వారు ఏం చెప్పారంటే, సోదరి సోదరుడా, ఇవి కఠినమైన మాటలు. హల్లెలూయా. ఏమండి, ఆ 60వ వచనం ఉంది చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. అంటే ఏంటి? ఆత్మయే జీవింప చేయను, శరీరం నశించిపోతుందని చెప్పిన మాట వాళ్ళు కఠినంగా అనిందండి. చాలా జాగ్రత్తగానండి సోదరి సోదరులారా, బాగా మనసు పెట్టాలి మీకు. అంటే ఏది ప్రాముఖ్యమైనదో మనందరికీ తెలుస్తుంది. నేను చనిపోయినా కూడా నా శరీరం మట్టిలో మట్టి అయిపోద్ది. హలో అయ్యా, బాగా గమనించాలి. ఇప్పుడు నా భార్య 2018వ సంవత్సరం మార్చి 11వ తారీఖుని లోకయాత్ర ముగించింది. ఆమె దేహాన్ని లోపలికే పెట్టాం. ఇది 21వ సంవత్సరం. ఈరోజు నా గొయ్యతవి చూస్తే ఆవిడ కనపడదు, అక్కడ మట్టి ఉంటుంది. హల్లెలూయా. నేను చనిపోయిన తర్వాత కూడా నా శరీరం కూడా మట్టి అయిపోద్ది. కాబట్టి మరి నిరంతరము నివసించేది ఆత్మ. నీ శరీరముతో నువ్వు చేసిన పాపానికి ఆత్మ వేరొక శరీరం దాల్చుకుని నువ్వు మారు మనసు పొందకపోతే ఒక పాపిగా చనిపోతే నరకములో పడేసినా సరే కాలిపోనని శరీరం నీకు ఇవ్వబడుతుంది. ఆ శరీరములో రేయం బగళ్ళు దివారాత్రులు అయ్యా మీ కాళ్ళు అట్టుకుని 2 చేతులు జోడించి, ఎందుకు ఈ క్రీస్తాసు పదే మిమ్మల్ని బతిమాలుతున్నాడు? మీ దగ్గర డబ్బేమన్నా సందాలు ఆశించా? ఎప్పుడైనా ఎవరిని అడుగుతున్నావా? దేనికి? నరకంలోకి వెళ్తావని. నరకాన్ని తప్పించుకుని నిత్య మహిమలోనికి ప్రవేశింపజేయడానికి పరిచర్య ఇక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రజలకు క్రీస్తును గూర్చిన జ్ఞానం లేక ఇవి ఎవడనగలడు? ఇప్పుడు అదే చెప్తున్నారండి క్రైస్తవ లోకం. నేను వాళ్ళు క్రైస్తవులు అన్నండి. క్రీస్తు సంబంధులు ఇప్పుడు క్రీస్తు మాటలు వింటారు, క్రీస్తులో నిలబడతారు, క్రీస్తు ప్రభు చిత్తం నెరవేరుస్తారు. అంతే తప్ప వేరుగా ఏం ఆలోచించరండి. నన్ను చాలామంది ఫోన్ చేసి ఎలా ఉంది అంటే అందరికీ ఒక మాట చెప్తాను, ఆత్మలు అలాగ అడగండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. ఎలాగుంటుంది? ఏముంటుంది? దేవుని చిత్తం జరుగుద్దంటే ఏం జరుగుద్ది? ఇంకేరే ఏది జరగదు దేవుడి ప్రజల విషయం. హల్లెలూయా. కొంత శరీరంలో ఉన్నాం, శ్రమ పడాలి, తప్పదు. అది ప్రభు నిమిత్తం పడే శ్రమ, లేక మన అవివేకాన్ని బట్టి కలగవచ్చు, మన బుద్ధిహీనతను బట్టి కలగవచ్చు, లేక దేవుని చిత్త ప్రకారంగా కలగవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక సత్యం గమనించండి. క్రీస్తును కూర్చున్న జ్ఞానం ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఏమర్థం అవుతుందంటే, నా శరీరము కేవలం నిష్ప్రయోజనం. కాబట్టి నేను ఈ శరీరంలో ఉండగానే నా అంతరంగ పురుషునందు శక్తి కలిగి నూతనపరచబడి క్రీస్తునందు నేను ఒక స్థిరపరచబడాలి. అప్పుడే నేను క్రీస్తు మహిమలో ప్రవేశిస్తాను. అలాంటి జ్ఞానము ఒక వ్యక్తి కలిగి ఉంటే, క్రీస్తు జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి అలాగే సిద్ధపడతాడు. ఆ వ్యక్తికి అన్ని ఉపదేశం వింటున్నప్పుడు చాలా విపులీకరంగా అన్నీ అర్థమవుతాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మరొకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము పోయిన వారం మనం చదివాము. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దయించి అందరికీ ఒక మాట చెప్తున్నాను. లైవ్ జరుగుతున్న ప్రతిరోజు మీకు ఎవరికైనా ఆసక్తి, దేవుని పరిచయం మీద బాధ్యత, నా మీద కూడా మీకు ఏమన్నా దయ ఉంటే ప్రార్థన చేయండి ప్రియులారా. ఎందుకంటే ప్రతి కూడుక మరి
నాకు ఒక పెద్ద పరీక్షగా ఉంటుంది. కానీ దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నాడు ఇక్కడ. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దయించి ప్రార్థన లేకుండా మనుషులు ఏ రత్వంతో సూరత్వంతో ఏది చేయలేరు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించాలి ప్రియులారా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ప్రియులారా, ఈ దినం మీకు ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. ప్రభు దృష్టికి మనలను మనం తగ్గించుకునే వారంగా ఉండాలంటే ఏం చేయాలో నేను చెప్పి ముందుకెళ్తాను. తర్వాత ప్రభు చిత్తమైతే దయించి అందరూ కూడా, నాకు మరి కాలు బాగా సలుపుతుంది, మరి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. మీరేం కంగారు పడక్కర్లేదు. దేవునికి స్తోత్రాలు. చూడండి, మీరు ఇక్కడ వినాలి. హల్లెలూయా. ఏం చేయాలో మనం గమనించాలి. 8వ వచనం 9వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు అప్పుడు వచ్చును. ఆయన మీ యొద్దకు వచ్చిన. ప్రియులారా, చాలా మంది విశ్వాసులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, దేవునికి విరోధమైనది ఏదో ఒక పాపం చేస్తారండి. చూడండి, మధ్యనే గవర్నమెంట్ వారు ఇల్లు ఎత్తున్నారు. ఏమెత్తున్నారు? సొంత ఇల్లు ఉన్నవాళ్ళు కూడా నిజంగా వాళ్ళు విశ్వాసులని చెప్పాలటాక నాకు చాలా అసహ్యం వేస్తుందండి. చాలా అసహ్యం వేస్తున్నారు. సొంత ఇల్లు ఉన్నవాళ్ళు కూడా మరి మన సంఘంలో అలాంటి వారు ఉంటే నేను త్వరలో సంఘంలోంచి బయటికి పంపిస్తున్నాను. ఏం అనుమానం లేదు. సొంత ఇల్లు ఉన్నవారు కూడా మాకు ఇల్లు లేదని సెంటు భూమి నువ్వు విశ్వాసమేనా? అసలు నువ్వు క్రీస్తు సంబంధివా? సెంటు భూమి అంటే ఎక్కువ దాని గురించి నేను అబద్ధం ఆడమని చెప్తలేదు. క్రీస్తునందున్న వారికి అది అసాధ్యం అండి. అది అసాధ్యమండి ప్రియులారా. కొన్ని లేకపోతే దేవునికి స్తోత్రం. ఉండి కూడా నువ్వు ఒక విశ్వాసం అని నేను చెప్పను. నువ్వు ఒక అబద్ధికురాలు ఈ సంఘంలో ఉంటానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. సోదరులు, ఏదో అడ్డు పెట్టుకుంటారండి దేవుడికి వారికి మధ్యన. వారు వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. అయ్యా వస్తారు. ఎక్కడి దాకా వస్తారు? అడ్డుంది కదా, నువ్వు పెట్టుకున్న అడ్డు. నీకు ఇల్లుండి లేదు, అబద్ధం ఆడి ఒక ఇల్లు అడ్డు పెట్టుకున్నావు. అక్కడ దాకా వస్తావు, ఆగిపోతావు. ప్రభు రాకడ ఆలస్యమైతే మా అబ్బాయి ఆ మధ్య నన్ను బలపరిచయం ఎందుకు జరుగుతులేదని అడిగారండి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఆ కారణాలు. సిద్ధపడకుండా తీసుకుని చనిపోయిన వారు ఉన్నారు ఈ సంఘంలో నుండి. చాలా జాగ్రత్తగా గమనించాలి సోదరులారా. ఆచారాలు కాదు మనం ఆచరించవలసింది. క్రీస్తు అడుగు జాడల్లో నడవాల. దేవునికి స్తోత్రం. ఇవాళ సెంటిల్లు గురించి అబద్ధం ఆడుతున్న విశ్వాసులారా, మీరు పరలోకం మీకు దొరకదయ్యా. నీ నరకమే నీ బతుకంత జాగ్రత్త. నీ అబద్ధికులు పరలోకంలో ప్రవేశించరని బైబిల్ చెప్తుంది. దేవుని యొద్దకు రండి, మీ యొద్దకు వచ్చును.
అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. హలో, ఏదో కట్టు. నిజ విశ్వాసి హృదయం ఎప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చినవాడు, దేవునితో సహవాసం చేసేవాడు అంతరంగం ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత ధైర్యంగా ఉంటుందండి. అబద్ధాలతో, మోసాలతో, గర్వాలతో ఒక్కొక్క వ్యక్తిని చూస్తుంటా నాతో ఎంత హెచ్చింపో. నా మాట అంటే అందరూ గౌరవిస్తారు, నన్ను అంటే ఎంతో గౌరవిస్తారు. అయ్యా, మీరు అలా మాట్లాడుతున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ శ్వాసులుగా ఉండి కూడా అనేక పర్యాయములు ఇక్కడ ఉపదేశం వింటూ ఉప్పొంగిపోతూ ఎందుకు మాట్లాడుతాం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అబద్ధాలు ఆడుకుంటూ ఓ సెంటు భూమి ఇంటి గురించి ఎందుకు పరిగెడతానో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది, మీకు పరలోక రాజ్యం ఉండదు, దేవునిలో పాలు పంపులు ఉండవు, ఈ సంఘంలో కూడా ఉండరు. అలాని దేవుని ఎద్దుకు రండి, అప్పుడైన మీ ఎద్దుకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చూడండి ప్రియులారా, ఒక మాట మీకు చెప్పాలి, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. హల్లెలూయా, మనసు బాగా పెట్టాలి అందరూ కూడా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అయ్యా, ఇక్కడ వినాలి మీరు. దేవుని ఎద్దుకొచ్చే దేవుని ప్రజలు నిత్యము చేయవలసిన పని ఏంటంటేనండి బాబు, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. ఒక మాట మీకు చెప్పాలి, ఆత్మ, ప్రాణం, శరీరం, ఒక మనిషి 3 విభాగాలు. ఒక మనిషి ఎన్ని విభాగాలండి? 3 విభాగాలు. ఆత్మయు, ప్రాణము, శరీరం. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరులారా. మరి మనము శరీరములో ఉన్నాం. ఒక ప్రాచీన పురుషుణ్ణి ధరించుకున్నవారు మనం. దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడు దేవుని వలె ఉన్నాడు. ఆదాము అవలు పాపం చేయటం వలన అపవాది మానవుణ్ణి స్వాధీనం చేసుకున్నాడు, అబద్ధికుడు. అపవాది యొక్క ప్రేరేపణ బట్టి ఇప్పటికి విశ్వాసులను ఆ అపవాది శరలోంచి దేవుడు మనల్ని విడిపించాడు, రక్షించాడు, గొప్ప రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. హలో, ఇంత గొప్ప రక్షణ. అయ్యా, నేను ఒక సత్యాన్ని చెప్పగలను. ఈ ప్రపంచంలో దొరికే బహు విలువైన వస్తువులు ఉన్నాయండి. ముత్యాలు, వజ్రాలు, కోహినూరు వజ్రం అంటారండి, చాలా విలువైంది అది. అలాంటి కోహినూరు వజ్రం విలువ కంటే క్రీస్తు యేసునందు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ ఎంతో 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 విలువైనది సోదరి సోదరుడా. నువ్వు భౌతిక కోణంలో ఆలోచిస్తే ఏం అర్థం కాదు మీకు. శరీర కోణంలో ఆలోచిస్తే మనకేం అర్థం కాదండి. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా. కాబట్టి
మనము రక్షించబడిన తర్వాత చూడండి, ఒక మాట మీకు నేను చెప్తున్నాను. మనము యేసు క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు మీరు పాతి పెట్టబడిన ఉందని వాక్యంలో. ఎవరు పాతి పెట్టబడ్డావు? మనం కాదండి. నేను బాప్తిసం పొందుతున్నప్పుడు మరి ఎవరో ఇలా ముంచారండి, ఇలా ఎల్లకెత్తలా బాప్తిసుకుని ఇలా పడుకోబెట్టి లేపుతారు. ఏంటి దాని అర్థం? అక్కడ ఎవరు? మీరు చనిపోయి బతికారని చెప్తారు, కరెక్టే. అక్కడ చనిపోయింది ఎవరు? ప్రాచీన పురుషుడు. ఎవరండి? ప్రాచీన పురుషుడు చచ్చాడు, కానీ శరీర పురుషుడు అక్కడే ఉన్నాడు బతికి, అంటే మన శరీరం. కనుక శరీర పురుషుడిలో శరీరాశలు ఉన్నాయి, లోకాసులు ఉన్నాయి, ధనాపేక్ష ఉంది. అయ్యా బాగా ఆలకించాలి. హల్లెలూయా. నీకు పరలోకం చూసే కళ్ళు లేకపోతే ఈ లోకాన్ని ఎత్తుకుంటావు గుడ్డోళ్ళ గుడిదానిలాగా. వాళ్ళకి పరలోక మార్గం తెలియదండి. తెలియాలని కూడా నేను అనుకుంటలేదు, ఎందుకంటే ఇది అంత ఈజీ కాదండి. నేను బాగా వినాలి మీరు. నేను 6 తర్వాత ఎప్పుడో పడుకున్నాను, ఎందుకంటే చాలా భయంకరంగా ఈ భుజాలు లాగేస్తున్నాయి, ఈ కుడుకాలు చాలా భయంకరంగా ఉంది. కానీ దేవుడు కృపకు నిద్రపట్టాను. నిద్రపోయే ముందు నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాను 7 గంటలు లేపమని. లేపలేదండి, 7:26 లేచాను. ఇది చూడండి నా పరుగు. మరి ఈ మక్క నొప్పుతో బదులు ఈ వారం రోజులు బట్టి గుండెలో నొప్పి కూడా వస్తుంది. ఈ దినం చాలా విపరీతంగా ఉంది నొప్పి. నేను మంచం మీద 2 బిడ్డలు నా దగ్గర ఉన్నారు, చూశారు కళ్ళారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరులారా. కానీ టైం అయింది. నేను పోయిన వారం ఇంకా చాలా బేగా ప్రారంభిస్తానండి. ఈసారి దేవుడి చిత్తం అయితే ప్రార్థనలో ఇంకా సాయంకాలం 1 గంట కూడా రెస్ట్ తలుచుకోలేదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను స్నానం చేసి మొదటి కాటి ఇక్కడికి వచ్చే వరకు పరుగు పరుగు పరుగు. ఎందుకు? ఒక అమూల్యమైన కృపను అనుభవించడానికి దేవుని సన్నిధికి వెళ్తున్నాను నేను. దేవుని సన్నిధి అంటే గుడి కాదండి, గుడి కాదు, నేను నిలబడ్డ స్టేజీ కాదు, ఇదేది కాదు. ప్రభు సాన్నిధ్యం. ఎక్కడ 2-3 నా నామములో కూడుతున్నారో అందరు కూడుకుల్లో ఉండడు ప్రభు. పరిశుద్ధుల కూడుకులో మాత్రం ఉంటాడు. అక్కడ ఆయన సన్నిధి ఉంది. ఆయన సన్నిధి గొల్లే కదండి, ఇన్ని విషయాలు వస్తున్నాయి మనకి. హలో, ఇక అక్కడ నా బాధ, నా గొడవ, నాకు ఇదేది మహాదేవుని కృప వల్ల నాకు కనపడదండి. దీని తర్వాత అన్నిని మీరు బాగా మనసు పెట్టండి సోదరులారా. దేనికి నీ బతుకులో ప్రాముఖ్యత ఇస్తున్నాను? ఓ 20 సంఘ విశ్వాసులారా, 20 విశ్వాసులే కాదు, లైవ్లో ఉన్న సోదరులారా, ప్రభు ఉన్నది మీ కాళ్ళొట్టుకు బతిమాలుతున్నాను. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది ఖ్యాతి కానది, ఏది ఖ్యాతి గలది? క్రీస్తు యేసునందు దేవుడు మనకి వాగ్దానం చేసిన మహిమగల రాజ్యము, అది ప్రాముఖ్యమైందయ్యా. ఒక సెంటు భూమి గురించి అబద్ధాలాడి అరే నా ప్రభువుకి నా గ్రామంలో అవమానం తెస్తానన్న జ్ఞానం కూడా లేదయ్యా నీకు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఏం వింటున్నారు, ఏం చేస్తున్నారు? బాగా గమనించండి. మనం శరీరంలో ఉన్నాం, ఎన్నో శరీర పోరాటాలు మనకున్నాయి. గర్వం ఉంది, అహంకారం ఉంది, హెచ్చింపు ఉంది. దేవుని చిత్తం అయితే నేను అక్కడికి వెళ్ళకపోతున్నా. ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అన్ని పరిస్థితుల నుండి మనము బయటపడాలి.
వీటన్నిటినీ మనం జయించాలి. అలా జయించడానికి మనకి ఏం చేయాలి? మనం వాటి మీద వాటితో దెబ్బలాడాలా? చెప్పండి ప్రియుల, ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తున్నాడు. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. దిమనుష్కులారా, రెండు మనసులు గలవారులారా. ఆ రెండు మనసులని ఒక అపవిత్రమైన స్థితిని విడనాడి పరిశుద్ధపరచుకున్నది. అయ్యా, దానికి మీరు ఏం చేయాలంటే వ్యాకుల పడుడి. వ్యాకుల పడతాం అంటే ఏంటండి? వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. వ్యాకుల పడుడి. అయ్యో అయ్యో ప్రభువా, నీవు నాకు నీ మహిమ, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆ మహిమ గల రాజ్యమును నాకు వాగ్దానం చేశావు. ఆ మహిమ గల రాజ్యములో నేను ప్రవేశింప చేయడానికి అవసరమైన ఉపదేశాన్ని కూడా ఇస్తున్నారు మీరు నాకు. దారి తప్పిపోకుండా ఉండటానికి ఇదిగో నీ బలహీనుడని దాసుని మరుగు చేసిన ఆత్మ ద్వారా మాకు నీ మాటలు ఇస్తున్నావు. కానీ నా శరీరంలో ఉన్న ఆశలు, నా శరీర దుర్నీతి నీ కృపను పొందటానికి ఎంతో ఆటంకము కలుగుతుంది నాకు. కాబట్టి నాతో పోరాడే ఈ శరీరాశలు మీద సంపూర్ణ జయము పొంది శరీరాశలను చంపివేసి మీ పరిపూర్ణమైన చిత్తాన్ని హల్లెలూయా, మీ పరిపూర్ణమైన చిత్తమును నేను జరిగించేలాగా, నీ చిత్తములో నిలకడగా ఉండేలాగా నీ కృప నాకు దయచేయి నాయనా. ఈ ధనాపేక్షని, లోకాసుల్ని, దుర్నీతిని, ఈ మలినము, ఈ పాప మలినాన్ని కలిగించే ప్రతి దుర్నీతిని నేను ఎదిరించి జయించి నీ కృపలో నిలకడగా ఉండేలాగా నాకు కృప ఇవ్వు బాబు అని వ్యాకులు పడుతూ వేదన 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 దుఃఖం. దుఃఖం కాదండి, పార్టీలండి. మా అమ్మాయి ఏమో ఏదో అయిందనో, లేకపోతే బర్త్డేను, ఏదో ఒకటి జ్ఞాపకం తెచ్చుకుని ఏదో ఒకటి అడావుడి అడావుడి అడావుడి. అందుకే ఏ అడావుడి లేకుండా పోయిందండి. హల్లెలూయా. ఏడవని క్రైస్తవుడికి పరలోకం లేదు సోదరి సోదరుడా. వ్యాకులు పడకుండా, ఏడవకుండా, దుఃఖపడకుండా నీకు దేవుని రాజ్యం దొరుకుద్దని ఆశించకు సుమా. మంచమే బొబ్బుని, ప్రభువా ఈ ధనమంతా నా పనిబాటులో, దేంట్లో నా పనిబాటులోను. చూడండి, ప్రార్థన ఎప్పుడు మోకరించేయాలి. నేను ఇలా వంగి మోకరిస్తుంటే గుండెలో నొప్పి వస్తుందండి. ఇతను ఉదయం ఇద్దరికి ప్రార్థన చేశాను, అప్పుడే స్టార్ట్ అయింది నాకు. నొప్పి రానివ్వండి, ఏమి రానివ్వండి. హల్లెలూయా. ఇక మోకరించడానికి కాళ్ళు వంగనప్పుడు, నడు వంగనప్పుడు, ఏదీ లేనప్పుడు, అప్పుడు నువ్వు పడుకుని చేసినా ఏం పర్లేదు. ఎలా దాని గురించి మీకు చెప్తలేదు. వ్యాకుల పడుడి,
దుఃఖపడుడి, అయ్యా నీ కృప నాకు ఇవ్వండి, జై జీవితం జీవించే భాగ్యం నాకు ఇవ్వండి, ఈ లోక మాలిన్యాన్ని ఎదిరించే భాగ్యం దయచేయండి. ఏమంటే వాక్యం ఏం చెప్తుంది పరిశుద్ధులకి? ఈ లోకమును ప్రేమించేవాడు దేవునికి శత్రు. ఇదే యాకోబు పత్రిక ఇదే అధ్యాయంలో ఏముందండి? 4:4 చూడండి. వ్యభిచారులారా, ఆ, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఆ, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. ప్రియులారా, చూసారా వాక్యం ఏం చెప్తుందో? లోకాన్ని ప్రేమించేటువంటి ఒక స్థితి నేను కలుగుంటే నా ప్రభువుకు నేను శత్రు. కనుక ప్రభువా, ఈ లోకంలో నేను శరీరంలో జీవిస్తున్న కాలములో ఈ లోక స్నేహము లేకుండా జై జీవితం జీవించడానికి కావలసిన కృప ఇవ్వయ్యా. నీ మాటలు గ్రహించే కృప దయచేయండి ప్రభువా. చాలామంది పాపం పాస్టర్లు, నేను చాలామంది పాస్టర్లు అంటానికి ఇష్టపడతలేదు. మీరు దయతో క్షమించండి ఎవరైనా పాస్టర్లు వింటే. చాలా జాగ్రత్తగానండి, బాగా గమనించాలి సోదరి సోదరుడా. చాలా మంది చెప్తారు ఇంకెప్పుడు బాగుపడతావు, ఇంకెప్పుడు ఆత్మీయంగా ఉంటాం. ఒక మాట చెప్తాను, ఒక ఆత్మ సంబంధి అయితే ఆత్మ సంబంధంగా ఉంటాడు. ఆత్మ సంబంధి కానివాడు ఆత్మ సంబంధిగా ఎలా ఉంటాడు చెప్పండి? హలో, అర్థమైంది మీకు? ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధంగానే ఉంటాడు. ఆత్మ సంబంధి కాని వారు ప్రియులారా కాని వారిగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ జీవితం వ్యాకుల పడుడి, వ్యాకుల పడుడి. అయ్యా, దుఃఖపడుడి, ఏడువుడి, ఏడువడి. మీ నవ్వు దుఃఖము. ఆగండి, దేనికి ఏడాలి? 10 ఎకరాల భూమి ఇమ్మని ఏడాలా? నేను మీకు ఒక మాట చెప్తానండి. ఒక ఆత్మ సంబంధి ఎప్పుడు జై జీవితం గురించి, ఆత్మీయంగా బతకటం గురించి, కృపలో ముందుకు సాగటం గురించే వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. అదే టైంలో లోకంలో నశిస్తున్న వారు రక్షించబడాలని. ఇదిగో కరోనాతో ఎందరో హాస్పిటల్లో బాధపడుతున్నారు. వారందరూ బాగుపడేలాగా, ఆ రోగమును దేవుడు మన మధ్య ప్రపంచంలో నుండి తీసివేసేలాగా దేవుని ప్రజలు దేవుడి దగ్గర కన్నీరుతో ప్రార్థించాలి ప్రియులారా. దాన్ని మనం ఒక ప్రత్యేకమైన బాధ్యతగా తీసుకుని దేవుని ప్రజలు, యథార్థమైన దేవుని ప్రజలకు బాధ్యతగా తీసుకుని దేవుడి దగ్గర ఏడుస్తారండి. మీకు తెలుసో తెలియదో, ఎందరో హిమాలయ పర్వతాల్లో ఎందరో తిళ్ళు మానేసి పరిశుద్ధులు, ఎందరో భక్తులు. సోదరు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతానికి వెళ్ళినప్పుడు ఎందరినో చూశాడండి. తిళ్ళు మానేసి దేశం కొరకు, ప్రజలు రక్షించబడాలని కన్నీరుతో ప్రార్థన చేసే భక్తుల్ని దేవునికి ఇస్తాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియమైన సోదరి. ఏడువడి దేని కొరకు? దేవుని దగ్గర ఏడవాలి, కన్నీరు కార్చాలి, ప్రలాపించాలి. అలాగే ఏడ్చిన పరిశుద్ధులు ఎందరో ఉన్నారండి బైబిల్లో. కన్నీటితో వ్యాకులు పడి, దుఃఖపడి దేవుని దగ్గర ప్రార్థించిన వారు ఎందరో. అందరికి ఎస్తేరు ఎస్తేరు తెలుసండి. ఇప్పుడున్న ఎస్తేర్ల గురించి చెప్తలే, బైబిల్లో ఉన్న ఎస్తేరు. ఆమెకు అన్య దేశంలో ఉన్నది, అన్య దేశపు రాజుకు ఆమె భార్య అయింది.
ఆవిడ యూదురాలనే సంగతి రాజుకు తెలియదు. మొద్దుకై ద్వారా యూదులకు మరణ శాస్త్రము అమలైపోయింది. అమలైపోయిన మరణ శాసనం అయ్యా బాబేలు రాజులు కానీ కల్దియా మాదియా పార్షిక రాజులు ఒక శాసనం పుట్టించిన తర్వాత అండి దాన్ని మరలా తిరిగి తీసుకుంటాం వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే ఎస్తేర్ని చేసుకున్న రాజు ఏం చేశాడు, వస్తకి అని తన భార్యను ఉరి తీసాడు ఆయన. అయ్యా ఆలోచించండి, వారి చట్టాలు ఎంత గొప్పవో, ఆ చట్టాలు ఎంత భయంకరమైనవో, ఏ మనుషుడు దాన్ని మార్చలేడు. వక్తకి నీ ఉరి తీయకుండా ఉండటానికి ఎందరో రాజుకి రికమెండేషన్ చేసి ఉంటారు. కానీ నేను ఒక చట్టం చేసిన తర్వాత అమలవ్వాల్సిందే. అలాంటి దేశంలో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సోదరి సోదరుడా, ఆ ఎస్తేరు సోదరిని చూడండి, ఆ ఎస్తేరిన అక్కను చూడండి, తల్లిని చూడండి. సోదరి సోదరుడా, నేను నశించినా నశిస్తాను, కానీ నేను రాజు యొద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పాలి. చెప్పడానికి ముందు ఎక్కడికి వెళ్ళాలి? నేను పరలోకపు రాజు దగ్గరికి వెళ్ళాలి, పరలోకమందున దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను ఆయనకి నేను మొరపెట్టాలి. ప్రియులారా, ఎస్తేరు ముద్దుకై ప్రార్థనలు ఏం చేసినాయండి? రాజు శాసనాన్ని మార్చేసిన దేవునికి స్తోత్రం. లక్షలాది మంది యూదులు, చనిపోవలసిన యూదులు బ్రతికేరండి. శత్రువుడు నశించాడు, దేవుని ప్రజలకు జయం వచ్చింది. అది ఈ రోజున దేవుని ప్రజల మధ్యన జరుగుతున్న భయంకర పరిస్థితి ఏంటంటే, దేవుని ప్రజలు ఓడిపోతున్నారు, శత్రువు జయిపోతున్నాడు. అందుకే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, అందుకే నువ్వు సెంటి భూమి గురించి ఏదో చేస్తున్నావు. అర్థమైంది మీకు? దేనివల్ల? నీకు ప్రార్థన లేక, అపవాది ఇచ్చే దురాశల్ని, అపవాది చూపించే కుయ్యక్తుల్ని, హల్లెలూయా, అపవాది వల్ల కలిగేటువంటి వాటిని ఎదిరించే శక్తి లేని దేవుని ప్రజలు. ఏమండి, లోక స్నేహం దేవునితో వైరమైన ఉందండి. ఈ లోక స్నేహం దేవునితో వైర్యం. దేవునికి శత్రువు అవుతావా? లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువు అయి నువ్వు దేవునికి ఎలా ప్రార్థన చేస్తావు? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలవు? ఆలోచించు. ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి సోదరి సోదరి. దేవుని వాక్యం ఒకటి ఉంది మనకి. మధ్యాహ్నం నేను భోంచుతాడు, 2 బిడ్డలు నా దగ్గర వచ్చిన బిడ్డలు నాకు ఏదో చెప్తున్నారండి, ఏదో తెచ్చారు తినమని. నేను వద్దు, నేను ప్రార్థనలో నేను తిన్నా, చారును తింటాను. అదేదో పదే చెప్తుంటే ఒక మాట చెప్పాను వాళ్ళకి. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అయ్యా, మన రొట్టెల వల్లే బతుకుతాం. మన శరీరానికి మట్టి కాబట్టి మట్టిలోంచి పుట్టిన ఆహారం కావాలి. కానీ అది ఏది లేని టైంలో కూడా దేవుని వాక్యం, ఏమండి, వాక్యము ఆత్మ. చూడండి, మనం తిండే ఫుడ్ పలావ్ కానీ, చికెన్ పలావ్, మటన్ పలావ్, ప్రాన్స్ పలావ్, అంటే రొయ్యల పలావ్, ఈ మధ్యన అన్నీ కలిపేసిన పలావ్ ఒకటి ఉందండి. ఆ మాసం ఈ మాసం, ఈ మాసం ఆ మాసం, అన్ని మాసాలు వేసేసి మిక్సర్ పలావ్ అంటున్నారు. అది మీకు ఒక మాట చెప్ప, ఈ ఆహారం కేవలము ఈ పొట్టకే పనిచేస్తుంది. ఈ పొట్టకే, ఈ పొట్టలోకి వెళ్ళి అరిగి అది బ్లడ్గా మారి మనకు శక్తి ఇస్తుంది. కానీ
దేవుని నోట నుండి వచ్చే ఆహారం ఉంది చూసారా, అది ఆత్మ ఆకలి తీరుస్తుంది. అది ఒక ఆత్మీయ ఆకలి, ఆత్మ యొక్క ఆకలి తీరుస్తుంది, శరీర ఆకలి కూడా తీరుస్తుంది, ప్రాణ ఆకలి కూడా తీరుస్తుంది. ప్రాణ ఆకలి అంటే ప్రాణ భయం అండి. చచ్చిపోతామేమో. అయ్యా, అమెరికాలో కరోనా వచ్చింది, నేను చచ్చిపోతానేమో. ఎక్కడున్నాను నేను? అమెరికా ఎక్కడుంది, 20 ఎక్కడుంది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సావునే కోరుకుంటాడు, జీవాన్ని కోరుకోరండి. ఎందుకంటే జీవం కోరుకోవాలంటే అంత ఈజీ కాదు. ప్రియమైన సోదరులారా, దేవుని ప్రజలు, బైబిల్ ఏం చెప్తుంది మీకు తెలుసా? నేను జయించి నా తండ్రితో కూడా, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము తండ్రితో కూడా 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము, ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. అయ్యా, ఎవరిని నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదనని ప్రభువు చెప్తున్నారు. జయించు అని కొందరు అంటారండి పాత్రలో విశ్వాసంతో. ఆ వాక్యం అలా ఉన్నా మీరు కంగారు పడకండి. మేము నీ కొరకు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకున్న పెద్ద బాధ ఏంటంటే సోదరులారా, మనుషుల మాటలు వింటారు కానండి, దేవుని మాట వింటలేదు ఎవరు. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము జయించు వారిని నా సింహాసనం మీద, నా క్రీస్తు సింహాసనం అనగా నూతన యెరూషలేము అనే పట్టణం అండి. తెలుసా మీకు? నూతన యెరూషలేము అనే పట్టణమే క్రీస్తు యొక్క సింహాసనం. అదే నూతన నిబంధన పెండ్లి కుమార్తె యొక్క స్థానం. అది దానిలో ప్రవేశించాలంటే జయ జీవితం కావాలి. అయ్యా, జయ జీవితానికి అవసరం ఏమిటి? ప్రార్థన. ఆ ప్రార్థన ఏమై ఉండాలి? వ్యాకుల పడుడి. ప్రార్థన ఏమై ఉండాలి సోదరుడా? వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువడి. చాలా మంది అనవసర విషయాల కొరకు ఎప్పుడు ఏడుతూనే ఉంటారండి. అది చూసారు కదా, అదో ప్రత్యేకమైన కృపండి వాళ్ళకి. కొంతమంది స్త్రీలు దయించి క్షమించండి నన్ను, భర్తలు ఎదురెత్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, ఇంక జయం పొందలేదు అనుకోండి, వాళ్ళు ఏడ్చేస్తుంటారు అంతే. అర్థమైంది మీకు? హల్లెలూయా. ఏడ్చేస్తూ ఉంటారండి. నా భాష మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా నా భార్యకి నాకు ఏదైనా పూర్వం మరి ఆవిడ లేదు శారీరకంగా ఉన్న చెప్పుకోండి, ఏం తొందర వచ్చిందనుకోండి, కానీ చెప్పేదో మాట్లాడుకున్న వాళ్ళు ఏది అవ్వకపోతే ఆఖరికి ఆవిడ ఏడ్చేస్తూ ఉండేది. అప్పుడు కొత్తలో మా పిల్లలు పుట్టినప్పుడు చిన్న పూర్వం. హల్లెలూయా. ఆ ఏడుపు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. బైబిల్లో ఒక మాట ఉందండి, శరీరానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తున్నది. మీరు నిజంగా ఆ మాట ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారు లేదు? ఏడవలసింది నా ఆత్మీయ అభివృద్ధి కొరకు, నా ఆత్మను నరకంలో కాకుండా మహిమలోనికి ప్రవేశింప చేయడానికి దేవుని కృప పొందాలి. భూమి మీద జయ జీవితం జీవించడానికి దేవుని శక్తి నాకు కావాలి. వాక్యముని గ్రహించాలి. ఎందుకంటే చాలామంది ఏ బలహీనత లేకపోయినా ఏమి లేకపోయినా ఇప్పుడు మెసేజ్ అంటున్నారు చాలామంది. కొందరు సెలవులు చేతితో పట్టుకోవచ్చు, లేకపోతే అలా పెట్టుకోవచ్చు. అయ్యా, ఒకవేళ భార్య మేరకు ఏమండి అంటుంది, గట్టిగా మాట్లాడక మళ్ళీ ఏమపడతాను.
మీ మాటలే వినపడవు, కంగారు పడకండి మీరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులు. దేనివల్ల ఈ పరిణామం, ఈ పరిస్థితి దేన్ని బట్టి మనకు అపజయం? నేను చాలా అనుభవంతో చెప్తున్నానండి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎక్కువగా ప్రార్థిస్తారు. ప్రార్థన అంటే నీ సొంత సిద్ధాంతాన్ని అనుసరించిగా ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా ఉండాలి మన ప్రార్థన. ఒకళ్ళు కూర్చుంటారండి, ఎలా మూలుగుతూ ఉంటారు, ఏదో ముసలా మూలుగులాగా. అయ్యా తిని తినరు, ఏం తినరు బాబు, పొద్దునుంచి సాయంకాలం అలా మూలుగుతూ ఉంటారు. ఏ మూలుగుతారో వాళ్ళకి అర్థం కాదు, దేవుడికి ఏం అర్థం చెప్పండి. హల్లెలూయా. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడుడి. దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారంగా వ్యాకులు పడి ఏడ్చి దుఃఖపడిన అనేక మంది సహోదరులు, స్త్రీలు ప్రత్యేకించి వారి బతుకుల్లో ఎన్నో అద్భుతాలు పొందారు. ఎన్నో. వర్గీస్ గారు పరిచర్య ప్రారంభించిన కొత్తలోనండి ఆయన 1935 సంవత్సరము కేరళ రాష్ట్రం నుండి ఆయన ఆంధ్రాకు వచ్చాడు. పిఎం సామేల్ గారు, పిటి సాకో గారని, ఇప్పుడు సోదరుడు సాల్మన్ గారు సికింద్రాబాద్లో రేపు మెసేజ్ పంపిస్తానంటున్నాం కదా. ఆ చర్చి కట్టింది, ఆ చర్చి స్థాపించింది ఇప్పటికి 86 ఏళ్ళు ఎంత అయిందటండి పిటి సాకో గారే. ఆయన అందులో నివాసం ఉన్న దాంట్లోనే ఇప్పుడు సోదరుడు సాల్మన్ గారు ఉంటున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. వీళ్ళందరూ 1935 సంవత్సరంలో ఆంధ్ర వచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏలూరు, అటు గుణదల, కృష్ణా జిల్లాలో పిఎం సామేల్ గారు. కొంతకాలం తర్వాత పిటి సాకు గారు కూడా అక్కడే ఏలూరులో ఉండేవారు. అక్కడి నుంచి ఆయన తర్వాత సికింద్రాబాద్ వెళ్ళిపోయారు. పివి వర్గీస్ గారు కాకినాడలో సత్యాప్ గార్డ్ అనే సంస్థను స్థాపించింది ఆయనేనండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరుడు. ఆయన ప్రారంభ దినాల్లో పరిచర్యలో చాలామంది శ్వాసను రక్షించబడ్డారు. కాకినాడలో సహోదరి సత్యవతి గారిని ఒక సహోదరు ఉండేదాడు. భర్త మారు మనసు లేదు, ఆయన ఉద్యోగస్తుడు. ఆమె ఎప్పుడు ప్రార్థనతో వస్తువులు తీసేసి, ఆ రోజుల్లో వస్తువులతో బాప్తిసాలు ఇచ్చారు కదండి. ఆమె ప్రభు నమ్మి వస్తువులు తీసి బాప్తిసం పొందినందుకు భర్త చాలా హింసలు పెట్టారు, చాలా బాధలు పెట్టారు. ఒక రోజున ఆయన ఆఫీస్కి వెళ్తూ వంటగదిలోని పెట్టి తలుపేసి అయినా పుల్లలు కానీ ఏమీ లేవండి లోపల. నీళ్లు, అల్లొంటు కూడా కొంత బియ్యం, పూర్వం మరి ఈ ఎక్కువ పల్లెటూరులో మట్టి దాకలో ఉండేవారు. మరి టౌన్లో ఈ రాగి కుండలు కానీ లేకపోతే సేవండి కానీ దాంతో ఉండేవారండి. ఆ గుండు కొట్టించి అగ్గి లేకుండా నేను వచ్చేటప్పటికి ఆయన ఇచ్చిన బియ్యం, నీళ్లు అవన్నీ ఇచ్చి అన్నం అవ్వాలి నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. సోదరుడా, నేను దైవజనులు వర్గీస్ గారు చెప్తాను. ఆ సహోదరి పొయ్యి మీద నీళ్లు బియ్యం పెట్టేసి, మరి ఆయన వచ్చేటప్పటికి అన్నం వేడిగా ఉండాలని 1 గంటకు వస్తాడు ఆయన ఆఫీస్ నుండి. 12 గంటల టైంలో పొయ్యి మీద పెట్టావిడి, పొలంలో ఏమీ లేవు. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది అబద్ధం కాదు, కథ కాదు, ఇది జరిగిన సత్యం. దేవునికి స్తోత్రం.
ఏ దైవజనులు అయితే కళ్ళారా చూసారో ఆయన చెప్పిన మాట మీకు నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆమె అలాగే ప్రార్థన చేస్తూ ఉంది. పొలాలు లేవు, ఏమీ లేవు, నీళ్లు బియ్యము గుండుగులో ఉన్నాయంతే. హల్లెలూయా. ఆమె ప్రార్థన, ఆయన వచ్చే టైం అయింది. అన్నం కొత్త 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 ఉడుకుతూ శబ్దం వచ్చిందట ఆ సహోదరికి. ప్రార్థన ముగించి కళ్ళు తెరిచి చూసేది ఎప్పటికీ అన్నం ఉడికిపోయింది. ప్రార్థన ఎన్నో అద్భుతాలు చేస్తుంది సోదరి సోదరుడు, ఎన్నో అసాధ్యమైన కార్యాలు జరిగిస్తుందండి. అసాధ్యమైనవి సాధ్యపరుస్తుంది. ఇవాళ ప్రార్థన అందరికీ ఏదో ప్రార్థన వాళ్ళు దోషం చేస్తూ ఉంటారండి. అలా అనుకుంటారు, ఇలా చేద్దాం అలా చేద్దాం. అయ్యా నాకు చెప్పడానికి ఓపిక లేక అందరిని వదిలేసాను బాబు, చేసుకోండి ఏదో అని చెప్పేసి. హల్లెలూయా. ప్రార్థనకు ఎప్పుడు జవాబు ఉంది సోదరి సోదరు. ప్రార్థన ద్వారా ఒక అద్భుతం జరుగుద్ది. ప్రార్థన అసాధ్యమైనవి సాధ్యపరుస్తుంది. కానీ ప్రార్థన చేసే రీతిగా చేయాలి. బాగా వినండి ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రార్థన మనకి శాపంగా మారకూడదండి. దుఃఖపడుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. ఏ ప్రార్థన మనం చేస్తున్నాం? ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత ఏమండి, ఈ శ్వాస యాత్రలో క్రైస్తవ జీవితం అంటే ఏదో పూలపానుపు కాదు బాబు. ఇది పూలపాంపు పరలోకంలో ఉంది. భూమి మీద మనం శరీరంలో జీవిస్తున్నంత కాలము ప్రతిరోజు ప్రతి గడియ నిజంగా నేను పరలోకం చేరాలి, పరలోక రాజ్యం మహిమను పొందాలి, భూమి మీద ప్రభువును మహిమపరచాలి, నా ప్రవర్తన ద్వారా, నా నడక ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా చిత్తవృత్తి, నా బతుకంతటి ద్వారా నా ప్రభువుకి మహిమ కావాలి, నా ప్రభు మహిమపరచబడాలి. అలాంటి ప్రగాఢమైన ఆశ ఎవరికైనా ఉంటే ఆ ఆశను దేవుడి దగ్గర వ్యక్తపరుస్తారు. ఆ ఆశను దేవుడికి తెలియపరుస్తారు. యథార్థంగా దేవుడి దగ్గర మొరపెడతారండి. పనిబాట్లు మానేసి మొరపెట్టరండి. నేను 1975 సంవత్సరంలో రక్షించబడ్డాను, ఏప్రిల్ నెలలో. అదే నెలలో ఎమర్జెన్సీ వచ్చిందండి. 75 నుంచి 77వ సంవత్సరం ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఆవిడ తెచ్చిపెట్టింది ఎమర్జెన్సీ టైం. దాని గురించి ఇండియా దేశంలో ఒక పెద్ద చరిత్ర ఉంది ప్రియులారా. ఆ మధ్యన ఎప్పుడు 25 సంవత్సరాలు పూర్తయిందని, పోయినేడో ఈ సంవత్సరం నాకు గుర్తులేదు, చెప్పారండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. ఎక్కడ ఖాళీ ఉండేది కాదు మాకు. ఎప్పుడు క్యాంపులే, ఎప్పుడు పర్వతాలు ఎక్కుతూ దిగుతూనే పని మా పని. చాలా జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంత పని ఒత్తిడున్నా, ఎంత ఇదున్నా, అయ్యా ఎంత రెస్ట్ లేకుండా జీవిస్తున్నాం. సాయంకాలం రాత్రి అయిన తర్వాత స్నానం చేసి కొంత భోజనం చేసి హల్లెలూయా బైబిల్ ధ్యానం చేసి మోకరించి గంటల 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 తరబడి ఈ రోజుని ఈ అమూల్యమైన విషయములు ఆలకిస్తున్న సోదరి సోదరులారా, మీరు ఎంత ధన్యులండి. గంటలు గంటలు తరబడి
నిద్ర ఏంటేటో, ఒక సంవత్సరం పాటు నిద్ర ఏంటేటో తెలియదు. ఇప్పటికే నిద్ర కూడా నాకు లేదండి. అయినా నిద్ర లేకుండా మొహం ఏం కాపాడదు మీకు. హల్లెలూయా. సోదరుడా, సోదరి, ఏడవండి, కన్నీరు గార్చండి సోదరులారా. అందరూ, ఆడవారేటి, పురుషులేటి, చిన్నలేటి, పెద్దలేటి, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ఏడిచి కన్నీరు కారిస్తే దేవుడు కృపిస్తాడండి వారికి. నేను చెప్తున్నాను, లోక విషయాల గురించి కన్నీరు కాదు. నీకు మారు మనసు లేదు, దేవా నాకు మారు మనసు దయచేయండి, దాని గురించి వ్యాకులు పడాలి, కన్నీరు కార్చాలి. ఈ లోకాసుల మీద, ఈ లోకం మీద సంపూర్ణమైన జయము నాకు కావాలి దేవాని దేవుని సన్నిధిలో దుఃఖపడాలి, ఏడవాలి, ఏకులు పడాలి, వ్యాకులు పడాలి, వేదన చెందాలండి. వ్యాకులు పడుతుండే వేదన చెందాలి. అయ్యో అయ్యో అయ్యో, ఏమీ లేదండి. చాలామంది చాలామంది సేవకుల్ని, అంటే దేవుని సేవకు చేస్తున్న వాళ్ళని వాళ్ళ భార్యలు చూస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు చేయరండి. నేను గ్యారెంటీగా చెప్తాను, వాళ్ళు ఏం చేయరు. ఎవరో దేవుని కృప ఉన్నవారు, పరలోకం వెళ్ళాలనుకునేవారు, దేవుని రాజ్యం కావాలనుకునేవారు చేస్తారు తప్ప ఉన్నవాళ్ళు చేయరండి. మరి ఏం చేస్తారని నాకు అనవసరం విషయం. రేపు పొద్దున్న దేవుడికి లెక్క అప్పగించాలి. ఎవడో తప్పించుకోవడానికి వీలు లేదు. అయ్యా, తప్పించుకోవడానికి ఏమీ లేదండి. మీరు గమనించాలండి. నేను రేపు హైదరాబాద్ గురించి నిజంగా చెప్తున్నాను. 10 నేను ఉద్యోగం వచ్చి కన్నా నిలబడే ఓపిక లేక నేను ఆ పాస్టర్ గారితో కూడా బాగోలేదండి అన్న. ఆయన లేదండి మీరు మెసేజ్ ఇవ్వాలన్నారు. నేను మరి నాకు ఒకటి ఉందండి, దేవుడు ప్రత్యక్ష వచ్చే స్థలం. ఆ స్థలంలో ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక వాక్యం ఇచ్చాడు రేపటి గురించి. ఇక అంతే, నాకు ఇక నేను చెప్పను అని చెప్పడానికి నాకు వీలు లేదు. దేవుని ప్రజలకు దైవ ప్రత్యక్షత కావాలి సోదరి సోదరుడు. దైవ ప్రత్యక్షత కలిగిన దేవుని ప్రజలు హల్లెలూయా ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎన్ని పరిస్థితులు తారుమారవుతున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా. ఏమండి, మా పిల్లలిద్దరు దెబోరా, డాను, ఇప్పటికి పోలియో డ్రాప్స్ కూడా వారు ఎరగరండి. చిన్నతనంలో వాడు ఎన్ని బలహీనతలో, ఎన్ని శోధనలో మా బ్రతుకులు. మా ప్రారంభ దినాల్లో ఎప్పుడు కన్నీటి ప్రార్థనలు, ఎప్పుడు ఉపవాసాలే, ఎప్పుడు ఉపవాసాలే అండి. ఈ రోజున పూట ఉపవాసం చేయడం చాలామంది కష్టం. ఎందుకని? ఉపవాసం చేయకమ్మా, ఉపవాసం చేయకని ఆయన శరీరం తరిగిపోద్ది, కడుపు మాడిపోద్ది, నరకానికి వెళ్ళినా పర్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి అయ్యా. ఇదొక ఆత్మీయ పోరాటం. ఎఫెసీ పత్రికలో పౌలు గారు 6వ అధ్యాయంలో చెప్తున్నారు, లోకంలో మనుషులు పోరాడుకుంటారండి. ఎవరెవరు? మనుషులు. బలమైన వాడు బలహీనుడు కొట్టేస్తాడు, ఆడు చచ్చిపోతాడు, అది ఆడి మీద జయం పొందేస్తాడు. కానీ మన పోరాటం మనుషులతో కాదు, అంధకార శక్తులతో, వాయుమండల అధిపతులతో. ఈ అంధకార శక్తుల మీద, వాయుమండల అధిపతుల మీద ప్రతి విశ్వాసి జయము పొందాలండోయ్. ఆ వాయుమండల శక్తుల మీద, అంధకార శక్తుల మీద జయము పొందకుండా నువ్వు క్రీస్తు రాజ్యంలో ప్రవేశించలేవు సోదరి సోదరుడా. హల్లెలూయా. ఎక్కడ ప్రవేశించలేము మనం? దేవుని రాజ్యంలో ప్రవేశించలేవండి. హల్లెలూయా. మరి ఎలాగే ఆ అంధకార శక్తుల మీద మనం చూడండి ఒకసారి. ఎపిస్తీలు రాసిన పత్రిక తీయండి బాబు.
6వ అధ్యాయము 10వ వచనం కానీ చదువున్నాను. 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ఏలయనగా మీరు పోరాడునది శరీరులతో కాదు గాని, అయ్యా శరీరులతో ఎవరైనా పోరాడాలనుకుంటే ప్రార్థన చేయకండి, ప్రార్థన అక్కర్లేదు దానికి. శరీరంలో బాగా తిండి కండ పెంచుకుని ఫైటింగ్ చేయటం నేర్చుకుంటే మీరు జయం పొందేస్తారు. అర్థమైందా? దానికి ప్రార్థనలు అక్కర్లేదు, పంపించి దానికని ప్రార్థన చేస్తారు కదా. ఎందుకంటే అన్నిటికీ ప్రార్థన చేస్తారు చాలామంది. హల్లెలూయా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. అధికారులు అంటే లోక సంబంధమైన అధికారులు కాదండి. సాతానుకు ఒక రాజ్యం ఉంది, దానికి రాజాడు. అయ్యా సాతాను అనే రాజ్యం ఉంది. ఆడికి ప్రధానమంత్రులు ఉన్నారు, ఆడి దగ్గర అధికారులు ఉన్నారు, ఆగండి. ఇలాంటి వారందరితో మనకి పోరాటం ఉందండి. అయ్యా ఈ పోరాటంలో విశ్వాసి జయము పొందాలి. ఏమంటే ఈ పోరాటాల మీద జయము పొందిన విశ్వాసులే రూపాంతరం చెందుతారు. వారే రాకడ కొరకు కనిపెడతారు, వారే వ్యాకులు పడతారు, వారే ఏడుస్తారు. వారికి ఒక దర్శనం ఉంది, పరలోక రాజ్యమును గూర్చిన దర్శనం. వారెప్పుడు నిశ్చంత గలవారే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి వ్యతిరేక పరిణామాలు వచ్చినా దేనికి భయపడరండి వాళ్ళు. మధ్యపోరాకు మెదడు వాపు వచ్చి మరణస్థితి అండి, చనిపోయిందండి. సోదరుడు డాక్టర్ సమాధానం గారండి రాయమండ్రిలో ఉంటున్నారు. ఇప్పుడు పూర్వం కిల్లంపూడి మార్కెట్ యార్డ్లో ఆయన జాబ్ చేసేవారు సెక్రటరీగా. హల్లెలూయా. ఆయన చేతుల్లో ఉంది నా పాప. సోదరుడు అంటున్నారు, నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి. ఏం చనిపోతుంది ఆ పిల్ల, మెదడు వాపండి. ఆ టైంలో పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది పిల్లలు చచ్చిపోతున్నారు. అదే బలహీనత వచ్చింది మధ్యబోరాకి. మేము దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని చిత్తం దాటి ఏది జరగదు. ఏది జరిగినా దేవుని చిత్తం జరుగుతుంది. ఏమంటే ఇలాంటి ఒక ప్రత్యక్షత మనం కలిగి ఉండాలంటే దానికి అవసరమైన ప్రార్థన కావాలి. చాలామంది చెప్తారు, ఎవడెట్టో ఆడిది, ఎవడి విశ్వాసం ఆడిది, ఎవడ భక్తి ఆడిది. అయ్యా ఇలా చెప్పే వాళ్ళకి క్రీస్తు అనే శిరస్సు వాళ్ళకి లేదండి. క్రీస్తు అనే శిరస్సును కలిగిన క్రైస్తవులు కాదాళ్ళు. వాళ్ళకి సొంత శిరస్సు ఉంది, ఆ సొంత ఆలోచనలు ఉన్నాయి, దాని ప్రకారంగా వారు వెళ్ళిపోతారు. బాబు హల్లెలూయా. కానీ ఒక ఆత్మ సంబంధం అలాగెళ్ళదు, క్రీస్తు సంబంధం అలాగెళ్ళదు. బాబు అర్థమైంది మీకు? ప్రార్థనా జీవితం లేక దర్శనం ఉన్నవారు కూడా, పిలుపున్న వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి ఆ క్రీస్తు ద్వారా దేవుని మహిమకు వారసులుగా ఉండటానికి పిలువబడిన వారు కూడా అట్టర్ ఫ్లాప్గా ఓడిపోతున్నారు. ఏంటి కారణం? వేకలు పడుతూ లేదు, వేదన చెందుతూ లేదు, దుఃఖపడుతూ లేదు, ఏడ్చి ఏడ్చి సంపాదించుకోలేకపోతున్నారు దేవుడు కృప. పిల్లలు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పారు చెప్పండి? మరి ఏడవరా గట్టిగా మీ అమ్మ దగ్గర, మీ బాబు దగ్గర. అయ్యా మీరు బాగా వినాలి. నేను రోజుని చాలా కాలమైంది, ప్రతి ఆదివారం నేను కాకినాడలో ఆరాధన సిరిసాలు సుదర్శన ఇంటికి ప్రేయర్ అయిన తర్వాత నేను ప్రతి వారం స్పెన్సర్కి వెళ్ళేవాడిని అండి.
ఎందుకంటే ఇక్కడ మరి అప్పటికి మా మనవడు పుట్టలేదు. నేను చెప్పే విషయానికి ఇంకా మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు. భార్య భర్తలు ఉన్నారు, కూడా 2 పిల్లలు ఉన్నారు. నేను మరి నాకు కూడా మా కోళ్ళ జ్యోతి ఉండేది, మా పెరుగుతురు మా వదిన గారు కోళ్ళ ఆవిడ, ఇంకా మా డ్రైవరు వాళ్ళు ఉండేవారు. మేము పుట్లోకి అన్ని శాటిలైట్లు పుస్తకాలు తీస్తూ ఉన్నాం. పాపం ఆ పిల్లల్ని కొడేస్తున్నారు అడుగుతుంటేనే. ఎందుకంటే మరి వాళ్ళ పరిస్థితిని బట్టి కొనలేక ఏంటో నాకు తెలియదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. హల్లెలూయా. వినాలండి. వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఆ పిల్లడు మాత్రం ఏది చూసి కావాలనుకున్నాడు, ఏడు తిరిగి కూర్చున్నాడు అంటాడు. అయ్యా విన్నారండి. ఈలోగా తండ్రి అంటున్నాడు భార్యతో, ఏడుతున్నాడు కదా తీసుకుంటే ఏం పోయింది అంటాడు. ఆవిడ వద్దంటుందండి. ఏంటో మరి నాకు అర్థం కాదు. అయ్యా 6 3 అయినా 3 6 అయినా సరే వద్దంటుంది ఆవిడే. కానీ మొత్తానికి ఈడేం చేస్తున్నాడండి, ఆడేడుపుకి స్పెన్సర్లో పనిచేసేవాళ్ళు అందరూ వచ్చేసారు అక్కడికి. కానీ మొత్తానికి ఏమేమి తెలుసా అండి, ఏడ్చి 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 ఆ మొండితనం కొన్న వాళ్ళ అమ్మనే ఓడించి ఆ ఏడుపు చేయించాడు. హల్లెలూయా. అర్థమైంది. మా మనవడు చేయెత్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎస్, కన్నీరు కన్నీరు ఇప్పటికీ ఆ దృశ్యాన్ని మర్చిపోలేదు సోదరి సోదరు. అయ్యా ఆఖరికి అలా అంటున్నాడు, ఏడ్చి పొందేవరా మొత్తం. సోదరి సోదరులారా, చాలామందికి అంటారండి ప్రార్థన చేస్తున్నామండి. అయ్యా ప్రార్థన అంటే తెలియని పాటర్ గారు చెప్తారండి, ప్రార్థన చేస్తున్నామండి అయ్యా, ఏమీ పని జరుగుతులేదండి. ఆయన ఏం చెప్తాడు, ఇంకా చేయండి అమ్మ, ఇంకా చేయండి, ఇంకా చేయండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అయ్యా మీ పిల్లలకు మంచి ఇవ్వనిరిగి ఉండగా మీరు చెడ్డవారేయండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని తెలుసుకోండి. మనసు మీకుంటే మీ పరలోకమందున్న తండ్రి చెడ్డవాడు కాడు, ఆయన ఎంత మంచివాడు ఆలోచించు. ఎందుకు మీకు పరిశుద్ధాత్మనివ్వడైనా. ప్రియమైన సోదరి సోదరుడా, వ్యాకులు పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఏడుస్తున్నావా? వ్యాకులు పడి దుఃఖపడి ఏడ్చేవారు జై జెండా పట్టుకుంటారు. దేవునికి స్తోత్రాలు. పాట ఉంది కదండి, జై జెండా పట్టుకుందాము. ఏంటది? జై జెండా పట్టుకుందామని పాట ఒకటి ఉందండి. హల్లెలూయా. అందరూ ఓడిపోయిన వాళ్ళందరూ పాడతారు ఈ పాట, జై జెండా పట్టుకుంది. ఏ జెండా పట్టుకోక్కర్లేదు. హల్లెలూయా. జెండా ఎప్పుడు ఆ గుర్తుకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పుద్ది అనమాట. మనం ఏ జెండా పట్టుకోక్కర్లేదు. వ్యాకులు పడి దుఃఖపడి వేదనతో బాబు వ్యాకులు పడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ, అయ్యా నాకు మారు మనసు దయచే, నాకు మార్పు లేదయ్యా. ఈ మధ్య నేను సంఘానికి అందరికీ రూలు పెడుతున్నాను. రూల్ కాదండి, రైట్, అది కరెక్ట్. మార్పు చెందితే కానీ ఎవరు సంఘానికి రావద్దు అంటున్నాను. దేవుడు రాకడాల్సిమే. ఈ కరోనా కూడా పూర్తిగా పోయి చర్చి ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుందండి ఆ పరిస్థితి. ఇంక అందులో ఏమి రాజీ పడేది. ఇంకా ప్రభు ఆత్మ నాకు ప్రేరేపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఎవరు రాకపోతే ఒకవేళ ఆర్థికంగా మాకు లోటున్నా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్లేదు, దేవుడు చిత్తం చేయటం ఒకటే నా జీవితాన్ని. నాకే కాదు, ప్రతి దేవుని బిడ్డకి అదే కర్తవ్యం, అదే మనం గురండి. హల్లెలూయా. ఎందుకని మార్పు పొందడానికి ఇష్టం లేక అదండి చాలామందికి.
ఎలా పొందాలి? ఇందులో ములగాలి, ఎలా తేలాలి? ఇందులో ములగొద్దు, తేలొద్దు. యాకోబు రాసిన పత్రిక ఈ రాత్రి ఉపదేశం ప్రకారంగా ఆ 3 పనులు చేయి. వేకలు పడతామంటే, అయ్యో నేను ఆ స్థితిలో లేను దేవా, ఆ స్థితి నాకు దయచేయమని ఒక వేదన. తర్వాత ఏది పొందాలనుకుంటున్నావో అది ఇమ్మని దుఃఖపడుట, దాని కొరకు ఏడుట. అర్థమైందా మీకండి? ఒక దేశాన్ని పరిపాలించే రాణి గారైనా సరే, అయ్యా అందరూ ఆవిడ మాట్లాడతారండి. కానీ ఆవిడకు వచ్చిన కొడుకో కానీ కూతురు కానీ అనుకోండి, ఆ కూతురు మాట కొడుకో మాట ఆవిడ వినాలి. ఎలా ఎలా జరగలుగుతుంది? ఎప్పుడేంటది? చిన్నపిల్లల యొక్క ఏడుపు, చిన్నపిల్లల యొక్క ఏడుపు వేయండి, వాడికి చేయం. అలాగని చెప్పేసి మీ పిల్లలు ఏడుతుంటే కఠినంగా ఉండకండి బాబు. బాగా చెప్పారు బాబు. హల్లెలూయా. మీరు ఉండలేరండి, ఉండటానికి వాళ్ళు ఒప్పుకోరు కూడా. మీరు ఎంత కఠినంగా ఉండాలని, ఎంత మొండిగా ఉండాలని ప్రవర్తించండి, మీ వల్ల కాదు. ఎందుకని? పిల్లలు అనుకున్నది సాధించే వరకు ఎవరు చెప్తారండి? ఆ చిన్నపిల్లలకి ఎవరు బోధిస్తున్నారండి? ప్రియులారా, మీ అమ్మ మీ బాబు అడిగింది ఇవ్వకపోతే ఏడవరా అని ఎవరు చెప్తున్నారు? మనకైతే బాగా జరుగుతుందండి ప్రియులారా. వాళ్ళ యొక్క నేచర్, ఆ పిల్లల యొక్క నేచర్, వాళ్ళ స్వభావం అంతే. క్రీస్తునందున్న మన స్వభావం ఏంటి? మన స్వభావం ఏంటి? సోదరుడా, నేను ఈరోజు మీకు ఏ విషయం చెప్దాం అనుకున్నాను. మధ్యాహ్నం నాకు చాలా కొంచెం పని ఒత్తిడి ఉంది, తొందర ఉంది. అయినప్పటికీ నేను ఆ వాక్యం అంతా ధ్యానం చేస్తూ కూర్చున్నాను. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, అయ్యా నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు కానీ అక్కడికి వెళ్ళో జాగ్రత్త అని. కనుక ఈ రాత్రి ప్రియులారా, సోదరుడా, ఏడువుడి, వ్యాకులు పడతాం. అర్థమైందా? ఏది కావాలనుకుంటున్నావు దానిలో వేదన కలిగి ఉంటాం. నాకు మార్పు లేదు, మార్పు కావాలి. ఏమంటే ఒక మాట చెప్తాను. ప్రభు రక్షించినప్పుడు నేను రక్షణ బట్టి చాలా ఆనందించానండి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఒక భయంకరమైన పాపిని, దుర్నీతి బంధకాలతో కట్టబడిన ఒక 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 దుర్మార్గుడు, నేను ఒక నీచుడను, భయంకరమైన తాగుడు, ఎన్నెన్నో భయంకర పరిస్థితి. అద్భుతంగా దేవుడు నన్ను విడిపించాడండి. ఎప్పుడు అశాంతితో కృంగిపోతాను నా బతుకు. ఎప్పుడు సావాలని నేను చాలామందిని పాడారు, నా కూడా తీసుకెళ్ళాను మా ఇంటి వాళ్ళని, కొంతమంది సోదరులు కూడా. ఏ పర్వతం ఎక్కి పూర్వం దూకేయాలనుకున్న పర్వతం దగ్గర కూడా తీసుకెళ్ళి చూపించాను మా వాళ్ళకి. ఎప్పుడు సావే, నెమ్మది లేని పరిస్థితే. కానీ ప్రభు రక్షించిన తర్వాత గొప్ప రక్షణ ఆనందం వచ్చింది, గొప్ప సంతోషం వచ్చిందండి. చాలా ఆనందం ఉంది నాకు. హల్లెలూయా. అన్నీ బాగున్నాయి, కానీ సంపూర్తిగా దేవుని చిత్తం చేసే మనసు నాకు లేదు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాణ్ణి. నా కారు మీ మీద ఎత్తుకుని నా ఎత్తు కూర్చుని నేర్చుకోమని చెప్పే మాటలు నాకు చాలా భయం వేసి బాధ కలిగించేవాడిని. అర్థమైందా? హల్లెలూయా. ఎవరు చెప్పలేదు, కానీ నేనే మొదలెట్టాను దేవుడి దగ్గర ఏడుతూ. అవును, చిన్నప్పుడు ఏడ్చేవాడు ఏదైనా అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు పరలోకముందున్న తండ్రి, ఆయన దగ్గర ఏడుతాను, ఆయన అడుగుతాను, ఆయన బతిమాలుకుంటాను. అందుకే నేను చెప్తున్నాను, 1975 సంవత్సరం నుండి 76 సంవత్సరం వరకు అడదిగిల్లో కొంతమంది దేవుని బిడ్డలకు చూపించాను. అడదిగిలకు నాతో వచ్చిన వాళ్ళు నిజంగా ఒక గెస్ట్ హౌస్ కట్టారండి పెంకుతో. ఎవరు ఓపెన్ చేయలేదు. అది ఒక ఆయన ఓపెన్ చేయడం కొత్త వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోతానని గౌరవత్తానికి మానేసరికి ఎవడో ఓపెన్ చేయలేదు. నిజంగా నా కొరకే సంవత్సరం పాటు ప్రార్థన చేసుకోవడం దేవుడు కట్టించాడు. అది తర్వాత అది కూలిపోయింది. అది ఉండగా చేయించాను. తర్వాత ఇంకోసారి నేను లాస్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే కూలిపోయింది. ఇప్పుడు పూర్తిగా తీసేశారు అక్కడి నుంచి. మరి ఏం కట్టారో నాకు తెలియదు.
చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సోదరి సోదరుల. తీసాను, బాగా గమనించాలి సోదరులారా. ఏడవండి, వ్యాకులు పడుడి, వేదన చెందండి. ఏది పొందాలో దాన్ని పొందటాకున్న ముందు వేదన కావాలి, తర్వాత దుఃఖం, తర్వాత ఏడవండి, కన్నీటి ప్రార్థన చేయండి. జయం మందే, జయం మనదే. కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో వేకులు పడి రోధించే వారికి తప్పక జవాబు ఉంది సోదరి సోదరు. తప్పకుండా వారు జయ జీవితం జీవిస్తారు. తప్పకుండా వారు కోరిన మహిమలో ప్రవేశిస్తారు. భూమి మీద దేని కొరకు వారు విజ్ఞాపన చేస్తారో అది పరలోకమందు తెరవబడుతుందని వాక్యం చెప్తుంది. పరలోకమందున్న తండ్రి ఆమేన్ చెప్తాడు. అది ఆయన వల్ల మనకు దొరుకుద్ది. కాబట్టి నా మాటలు, ప్రభు ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ప్రభు నన్ను నిలవబెట్టిన దాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సోదరులారా, బాగా గమనించండి, గమనించండి, బాగా గమనించండి సోదరి సోదరుడా. దుఃఖపడుడి, ఏడువుడి. వేకలు పడతాం వేరే, దుఃఖపడతాం వేరే. దుఃఖముతో కృమిలిపోవడం, ఏడువుడి, గొంతుకు తెరిచి ఏడువుడి దేవుని సన్నిధిలో. ఏది లేదో దాని కొరకు ఏడవండి. మన ప్రభు నమ్మదగిన దేవుడు. లోకంలో ఎవరు నమ్మదగిన వారు లేకపోయినా నమ్మదగిన ప్రభు మనకున్నాడు సోదరి సోదరుడా. యథార్థముగా దేవుని సన్నిధిలో వ్యాకులు పడి దుఃఖపడి ఏడ్చేవారి విషయంలో జవాబిచ్చే పరలోకమందున్న తండ్రి మనకున్నాడు. కాబట్టి ఆ ప్రభుకి, ఆ తండ్రికి మనం మొరపెడదాం, ఆయనకి మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు మన బ్రతుకుల్లో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడు మనం సంపూర్ణమైన జయాన్ని పొందుతాం. అలాంటి కృపలో మనం కొనసాగటానికి దేవుడు ఆయన కృప మన పైన సమృద్ధిగా కుమ్మరించినట్లు అందరము దేవుని సందులో వ్యాకులు పడదాం, దుఃఖపడదాం, కన్నీరు కారుద్దాం, ప్రార్థన. రేపు సికింద్రాబాద్లో ఫిలదెల్ఫియా ఐపీ సంఘం మెసేజ్ ఇవ్వాలి. దాని గురించి ఎక్కువ ప్రార్థించండి. మరి నా గురించి కూడా దేవుడు మరి బాగా కృపలో బలపరిచేలాగా నా పరిస్థితి గురించి కూడా మీరు దయించి ప్రార్థించమని ప్రభువునందు మిమ్మల్ని వేడుకుంటూ దేవుడిచ్చిన మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మహాదయా కృప మన పైన మెండుగా కుమ్మరిస్తున్నారు. వాక్యానికి లోబడండి, వాక్యానికి మనసులో సోటివ్వండి, కఠినంగా ఉండకండి. చూస్తున్నాం కదా లోక పరిస్థితి, చూస్తున్నాం కదా సోదరి సోదరుడా. ఇదిగో ఏదో వచ్చింది, మొదటి వచ్చింది, సెకండ్ వచ్చింది, ఇంకా ఏదో రాబోతుంది. రకరకాల భయాందోళనలు కలిగించే మాటలే మనం వింటున్నాం. ఎక్కడ సుఖించగలవు నువ్వు? సుఖము, ఆనందము, సంతోషం ఉంటూ దేవుని సన్నిధిలోనే ఉంది సోదరి సోదరు. ఆ సన్నిధిని నిర్లక్ష్య పెట్టకండి. ఆ సన్నిధిలో మనం ఉండటానికి కావలసిన కృప కొరకు కన్నీరు కార్చండి, ఏడవండి, ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డని ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి కాపాడునుగాక. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి, ఆయన ఇచ్చిన మంచి తలంపులు బట్టి, ఆయన చిత్తానుసారమైన బోధ మనకిచ్చి మనల్ని ఆదరిస్తున్న మహాదేవదేవుని క్రీస్తు యేసునందు మనలను ఆదరిస్తున్న దేవదేవునికి, పరిశుద్ధాత్మ దేవుని క్రీస్తు ప్రభుకి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిద్దాము. హల్లెలూయా. తండ్రి అయిన దేవ, కుమారుడైన ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకే మహిమ, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వకృపానిధివగు మా దేవానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఈ రాత్రి వేళ మా అందరికీ అవసరమైన నీ వాక్కు చేత మమ్మలను దర్శించిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినములలో ప్రభా వ్యాకులు పడేవారంగా
నన్ను మార్చండి, ఇక్కడున్న మమ్మలను మార్చండి. ఆయా ప్రాంతాల్లో ఉండి మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుని ప్రభా వ్యాకులు పడేవారుగా, కన్నీటి ప్రార్థన చేసేవారుగా, మీ సన్నిధిలో మా బ్రతుకులను సరిచేసుకోవడానికి, మీ కృపను పొందటానికి నాయన మీ సన్నిధిలో కన్నీరు కార్చేవారుగా మమ్మల్ని మార్చండి ప్రభా. అయ్యా మీ సంపూర్ణ చిత్తం నెరవేర్చేవారుగా ఉండటానికి నాయన, అయ్యా మీ కృపను అనుభవించడానికి తండ్రి మీ సన్నిధిలో కన్నీరు కార్చేవారుగా మమ్మల్ని మార్చండి. అయ్యా మీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు అయ్యా మీరు మమ్మల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి నడిపించండి నాయన. అయ్యా దుఃఖపడేవారిగా చేయండి, వ్యాకులు పడేవారిగా చేయండి. శరీర స్వభావమును జయించడానికి, ఈ లోక దురాశలను జయించడానికి ప్రభా, శరీర లోక మాలిన్యమును జయించడానికి కావలసిన కన్నీటి ప్రార్థన జీవితమునివ్వండి నాయన. వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తకుండా ప్రభా, ఈ లోకమును సంపాదించుకున్నట్టు కొరకు కాకుండా పరలోక రాజ్యములో స్థానం సంపాదించడానికి అయ్యా జయించు వారికి మీరు సింహాసనంలో కూర్చుండనిస్తానన్నారు. ఆ జయించు వారి యొక్క జాబితాలో ఉండటానికి నాయన కన్నీరు కార్చేవారుగా మమ్మలను మార్చండి నాయన. మా బ్రతుకులో మేము జయించేవారుగా ఉండాలి, ప్రతి విషయంలో మేము జయాన్ని పొందాలి నాయన. మేము జయించాలి ప్రభా. అయ్యా శత్రువైన సాతాను ఓడిపోవాలి ప్రభా. అటువంటి కృప, అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. ప్రతి విషయంలో మేము జయాన్ని పొందాలి ప్రభా, ప్రతి విషయంలో మేము జయాన్ని పొందాలి నాయన. ఎక్కడ ఓడిపోవటకు వీలు లేదు ప్రభా. అయ్యా మీ సన్నిధిలో జయ జీవితం జీవించడానికి కావలసిన కృపను అనుభవించడానికి, మీ సన్నిధిలో కన్నీరు కార్చేవారంగా, వ్యాకులు పడేవారంగా, గంటల తరబడి మొర్ర పెట్టుకునేవారుగా మమ్మల్ని మార్చండి నాయన. అయ్యా మీ కృపను, మీ దయను అనుగ్రహింపచేయండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యం అందరి హృదయంలో లోతుగా నాటబడినట్లు సహాయము దయచేయండి. విరిగి నలిగిన హృదయములతో ఈ వాక్యమును అంగీకరించి ఆ ప్రకారంగా జీవించడానికి కావలసిన కృపను మా అందరికీ అనుగ్రహింపచేయమని వేడుకుంటూ, ఇంతవరకు నిలబడిన వాక్యం ప్రకటించిన మీ సేవకులకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. ప్రతి దుష్టుని పోరాటం మీద మీరిస్తున్న జయము కొరకై వందనాలు. రేపు జరగబోయే పరిచర్లో, ఇంకా రానున్న దినాల్లో జరగబోయే పరిచర్ అంతట్లో కూడా మీరే కృప చూపి నడిపించి బలపరిచి కృప చూపమని, అద్భుతములు చేసే మీ కృప ఆస్తాలకు మా జీవితాన్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, కనికర, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ అపవాదికి నాశనం. యేసు నామమునకు మహిమ.